నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు యువర్తా న్యూస్. మండల పరిషత్ కార్యాలయంలో 3 నెలలకు ఒకసారి జరిగే సర్వసభ్య సమావేశానికి అధికారులు ఆలస్యం లేకుండా సమయానికి హాజరు కావాలి అని ఎంపీపీ ఈటె రాము పేర్కొన్నారు. ఈ సందర్భంగా నంబూల పూలకుంట మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం ఎంపీపీ ఈటె రాము అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఎంపీపీ మాట్లాడుతూ కస్తూరిబా పాఠశాలలో బాలికలకు మెనూ ప్రకారం భోజనం వడ్డించలేదని తమ దృష్టికి వచ్చిందన్నారు. మరోసారి ఈ సమస్య పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి అని ఎంఈఓ సూచించారు. సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం నంబూల పూలకుంట మండల పరిధిలో సర్వసభ్య సమావేశం అధికారులు నిర్వహించారు. ఎజెండా ప్రకారం ఇన్ఛార్జ్ ఎంపీడీఓ అంజనప్ప మాట్లాడుతూ మండలంలో ఉన్నటువంటి అన్ని శాఖ అధికారులు శాఖల వారీగా మండల అభివృద్ధిపై వివరించాలి అని తెలుపుతూ మండలాన్ని అభివృద్ధి పథకంలో నడిపించేందుకు కలిసికట్టుగా పనిచేయాలన్నారు. రెవెన్యూ సమస్యలపై తహసీల్దార్ దేవేందర్ నాయక్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజల చెంతకి రెవెన్యూ సదస్సులు అమలు చేసినట్లు తెలిపారు. విద్య, వైద్యం, వ్యవసాయం, విద్యుత్, పశు వైద్యం, శిశు సంక్షేమం, హౌసింగ్ వీటితో పాటు పలు శాఖ అధికారులు మండలంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సమస్యలపై సభలో వివరించారు. సర్వసభ్య సమావేశానికి సర్పంచ్లు, ఎంపీటీసీలు, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఆ గ్రామంలో ఏవైతే దీర్ఘకాలిక సమస్యలు ఉండి రైతులు ఏమవుతుందంటే ప్రతి ఒక్క రైతు మండల కేంద్రానికి వచ్చి మేము ఇంత దూరం వచ్చి ఒక గ్యాస్ సర్టిఫికేట్ కావాలన్నా ఇంత దూరం రావాలనే ప్రయాసం లేకుండా గ్రామ స్థాయిలో వాళ్ళ సేవలు ఏవైతే వినియోగించుకుంటారో అవన్నీ గ్రామ స్థాయిలోనే పరిష్కరించబడాలని గవర్నమెంట్ దాదాపు 57 సర్వీసులని మనకు రెవెన్యూ సర్వీసులో ఇస్తున్నాము. ఇందుకు సంబంధించి మనకు దాదాపు 250 ఫిర్యాదులు వచ్చాయి. ఇప్పటివరకు 12 రెవెన్యూ గ్రామాలకు సంబంధించి 10 గ్రామాల్లో అయిపోయింది. ఈరోజు ఎంట్రీకొండ రేపు వెంచర్లో జరగబోతుంది. ఇందులో ఈ కుల ధృవీకరణ పత్రాలు, ఆదాయ ధృవీకరణ పత్రాలు, ఫ్యామిలీ సర్టిఫికేట్స్, పట్టాదారు పాస్బుక్ల కొరకు ఏమైనా ముటేషన్ సవరణలు మనకు ఇంటి పేర్లు కానీ పట్టాదారు పాస్బుక్లు తప్పు నమోదైన వాటి గురించి ఫ్రీ ఆఫ్ సర్వీస్లో మేము ప్రొవైడ్ చేస్తాం సర్వీసెస్. ముఖ్యంగా రెవెన్యూ సర్వీస్లో ఈ మధ్యకాలంలో చాలామంది అసైన్మెంట్ గురించి ఫిర్యాదులు చేశాయి. దాంట్లో కొంతమంది అసైన్మెంట్ కమిటీ నిబంధనలకు కొంచెం లోబడి ఉన్నాయి. అంటే మండల కేంద్రానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు. అలాంటి వాళ్ళు ముఖ్యంగా మన గౌరవ ఎంపీ గారు కూడా లిస్టు మన ఇచ్చారు. 1 మంది గ్రామంలో వాళ్ళందరూ కూడా మనం స్పెషల్ పర్మిషన్ కొరకు గౌరవ కలెక్టర్ గారికి మనం నివేదిక పంపిస్తాము. దాంతోపాటు ఎంపీకొండ పరిధిలో కూడా కొంతమంది రైతులు ఉన్నారు. అలాంటి వాళ్ళ ఇష్యూ కూడా మనం సపరేట్గా స్పెషల్ పర్మిషన్ అంటే జెన్యున్గా సాల్వ్ చేసుకుంటూ ఈ కారణాల చేత తిరస్కరించబడుతున్న ప్రతి కంపెనీలను అలాంటి వారిని మనము నివేదిస్తాము. ఇంకా తదుపరి మనకు రీసర్వే మన మండలంలో ఎదుగుదలకు సంబంధించి మండలంలో ఏమేమి చేయబోతున్నాము అవన్నీ కూడా శాఖాపరమైన ప్రగతిని ఆ శాఖకు సంబంధించినటువంటి అధికారులు చేసి మన మండలంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు సమీక్ష సమావేశంలో మనం చర్చించబోతున్నాం. గౌరవ సభ్యులకు మీకు ఆ డిపార్ట్మెంట్ వేసినప్పుడు మీకు దానికి ఫలించిన ఏదైనా వివరణ కావాలన్నా మన అధికారులు తెలియజేస్తారు. ఒక మంచి సమన్వయంతో మన మండల పరిషత్ అభివృద్ధికి, మన మండలంలో ఉండే 14 గ్రామ పంచాయతీల అభివృద్ధికి మనం చేపట్టబోతున్నటువంటి కార్యాచరణ ప్రణాళికలన్నీ కూడా మనకు ఈరోజు ఇచ్చి అందరి సహకారంతో మన మండలాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నంగా గౌరవ అధ్యక్షుల తరఫున మనమందరము బాధ్యతగా తీసుకొని ఈ మండలాన్ని ముందంజలో నిర్వహించడానికి మీ యొక్క సహాయ సహకారాలు కావాలని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. గౌరవ అధ్యక్షుల వారిని ఈ యొక్క అధ్యక్షత వహించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా కోరుతున్నాం. మండలం సర్వసభ్య సమావేశానికి చేసినటువంటి ఎంపీడీ గారికి, మన తహసీల్దార్ గారికి, గౌరవ ఎంపీడీసీ సభ్యులకు, సర్పంచులకు, అధికారులకు, పత్రికా విలేకరులకు ఒకరికి పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా సర్వసభ్య సమావేశానికి అధికారులు ప్రతి ఒక్కరూ హాజరు కావాలని కోరుకుంటున్నాము. ఈసారి 3 నెలలకు వచ్చే అప్పటికి అధికారులు అందరూ ప్రతి ఒక్క అధికారి కానీ ఇంకా 11 గంటలకే రావాల్సింది 11:30 వస్తున్నారు.
ఈ నిర్లక్ష్యం లేకుండా ముందుగా రావాల్సిందిగా కోరుకుంటున్నాము. శాఖల వారీగా పిలవడం జరుగుతుంది. జరిగిన పురోగతిని